జగన్నాథుడు జగతికి నాథుడు, భక్తికి ప్రతిరూపం, సమానత్వానికి చిహ్నం, సనాతన ధర్మానికి రూపం. ఇవాళ ఒడిషా తీరాన భక్తి తరంగాలతో పూరి క్షేత్రం పరవశించిపోనుంది. జై జగన్నాథ నినాదాలతో ఆకాశం మారుమోగనుంది. కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచే ప్రపంచ ప్రఖ్యాత పూరి జగన్నాథ రథయాత్ర వైభవంగా ప్రారంభం కాబోతోంది. పూరి జగన్నాథుని ఆలయం నుంచి రథంపైకి తీసుకొచ్చే ఘట్టాన్ని పహాండి అంటారు. ముందుగా తెల్లవారుజాము నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం సేవాయతులు శ్రీమూర్తులను రత్న సింహాసనం నుంచి బయటికి తీసుకొస్తారు. విగ్రహాలను నేరుగా తీసుకురారు, ముందుకు వెనక్కు ఊగుతూ తీసుకెళ్తారు. దీన్నే పహాండి అంటారు. మొదట సుదర్శన చక్రం, ఆ తర్వాత బలభద్రుడు, తర్వాత సుభద్రాదేవి, చివరిగా శ్రీ జగన్నాథుడు బయటకు వస్తారు. సింహద్వారం ద్వారా లక్షల మంది భక్తులు జై జగన్నాథ్ హరిబోల్ నినాదాలతో హోరెత్తిస్తారు. అంగరంగ వైభవంగా జరిగే యాత్ర కోసం జగన్నాథుడి రథం నంది ఘోష, బలభద్రుడి రథం తాళధ్వజం, సుభద్రా రథం దర్పదళన్ సిద్ధమయ్యాయి. దేవుళ్ల అనుమతికి సూచికగా ఆజ్ఞామాలను స్వీకరించిన తర్వాత రథాలను 12వ శతాబ్దపు ఆలయ సింహద్వారం వద్దకు తీసుకెళ్తారు. ఆలయం ముందున్న గ్రాండ్ రోడ్డుపై రథాలు నిల్చున్నాయి. రథయాత్రను ప్రత్యక్షంగా తిలకించడానికి దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. అన్ని సంప్రదాయ పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత సాయంత్రం 4 గంటలకు త్రిమూర్తుల రథయాత్ర ప్రారంభం కానుందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే సుమారు 1,00,000 మంది ప్రజలు పూరి చేరుకున్నారని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పూరి రథయాత్ర ఈ నెల 24న ముగుస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.